థ్యాంక్ యూ సో మచ్. నా సెల్ఫ్ వచ్చేసి మల్లేష్. నేను మరి ఇక్కడే మెదక్ డిస్ట్రిక్ట్ టేక్మాల్ మండల్ కోరంపల్లి, బట్ హైదరాబాద్లో ఉంటా సుచిత్రలో. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో 17 సంవత్సరాలు జాబ్ చేస్తే 25,000. సో ఆ 25,000 వచ్చే టైంలో సీనియారిటీ పెరిగిందని చెప్పి ఇంక్రిమెంట్ చేయడం ఆపేసారు. సో 4 సంవత్సరాల కింద కంపెనీ మానేసి ఫోటోగ్రఫీ ఫీల్డ్ చేస్తున్న సమయంలో ఈ గొప్ప అవకాశం నాకు 2.5 సంవత్సరాల కింద పరిచయం అయింది. పరిచయం చేసిన వ్యక్తి హరిసార్ అని చెప్పి ఉప్పల్లో ఉంటాడు. బట్ ఈ రోజు ఇక్కడ వచ్చి మీ ముందు మాట్లాడడానికి కారణమైన గ్రేట్ లీడర్, మై మెంటర్ బీబీ మేడం, పాండ్ సార్, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, నా డౌన్స్ అందరికి ఒక్కసారి గట్టి కాస్తున్నాను. థ్యాంక్ యూ. సో నేను కూడా ఒక మీటింగ్ అటెండ్ అయినా, పెద్దగా అర్థం కాలేదు. 1 year 1 lakh సబ్బు సార్ రుద్దుకొని నన్ను రుద్దిస్తే 1,00,000 వస్తాయి అన్నట్టు అర్థమైంది ఫస్ట్ మీటింగ్ లో. సో నాకు అనిపించింది ఏంటంటే 17 సంవత్సరాలు చేస్తే 25,000 రాలి, సబ్బు రుద్దుకొని నన్ను రుద్దిస్తే 1,00,000 వస్తాయి. చెప్పేటోళ్ళే లేకపోయినా నాకన్నా కొంచెం ఉండాలని చెప్పి ఆ మీటింగ్ లో పెద్దగా అర్థం కాలేదు. 5 నెలలు మోసం చేసుకున్నాను సార్. ఎన్ని నెలలు? 5 నెలల దాకా మీటింగ్ రమ్మంటున్నారు కానీ వెళ్ళలే. ఎందుకు? 1,00,000 పెద్ద మోసం చేసిందాను. 1,00,000 అంటూనే అదే పెద్ద మోసం లాగా కనబడుతున్నారు. దానికి తోడు ఏంటంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్, డబ్బులు కట్టేదాంట్లో 15 మంది మోసపోయారు మా విలేజ్ లో. రెండవది కిట్టు పరంగా బయట మనకు ఉన్నాయి తెలుసు, అట్లాంటివి చూసే చాలా వచ్చినాయి అంటున్నాం. వెస్టేజ్ అవకాశం కూడా పట్టించుకోవట్లేదు. సో కిట్టు పరంగా ఒక 2 నా ఫ్రెండ్స్ కొన్ని ప్రోడక్ట్లు కొని ఇప్పటికీ పూజ చేస్తున్నారు వీటికి. సో ఈ 2 రకాలుగా తెలిసినప్పుడు వెస్టేజ్ అనే అవకాశం నా దగ్గరకు వస్తే నేను కూడా ఒక 5 నెలలు బిలీవ్ చేయలేదు సార్. 5 నెలల దాకా నన్ను తీసుకొచ్చిన బీబీ మేడం ఏం చెప్తుందంటే, సార్ నేను పెద్దగా చదువుకోలేదు, నువ్వు ఎంతో కొంత చదువుకున్నావు, ప్రోడక్ట్ వాడమనట్లేదు, ఐడి తీసుకోమని చెప్పట్లేదు, జస్ట్ క్లారిటీ తీసుకో, వచ్చి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక 2.5-3 గంటలు క్లారిటీ తీసుకో సార్. ఇలా 0.01% ఏదైనా మోసం ఉంటే నాకు చెప్పు, నేను పనిచేస్తాను. లేదు మంచి ఉంది అనుకుంటే కలిసి పని చేసుకుందాం, నేను గెలుస్తాను, నువ్వు కూడా గెలుస్తావు సార్ అని చెప్పింది. కానీ 5 నెలల దాకా పెద్దగా పట్టించుకోలేదు. 5 నెలల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ అటెండ్ అయినా, ఎందుకంటే బీబీ మేడం పని చెప్పిద్దామని నా రోజు కూడా ఊరికే దయ్యం జరిగినట్టు జరిగింది. వెనకాల చదివింది 2వ తరగతి నా వెనకాల పడుతుంది. ఎసానో ఆ మీటింగ్కి వెళ్తున్నారు, బాగా లేపుతున్నట్టు 1,00,000 కారు అంటున్నారు, బాగా లేపుతున్నట్టున్నారు. ఆ లేపుడు తీసుకొచ్చి నా వెనకాల పడుతుంది. ఇక సో పోవాలి, కూర్చోవాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఏదో మోసం ఉంటుంది ఇలా, అది ఆమె చెప్పి రావాలి. అట్లా 5 నెలల తర్వాత పోయి నా ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఒక 2.5-3 గంటల సెక్షన్ తీసుకున్నా సార్. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, వెస్టీజ్ అంటే ఏంది, ఆ సెక్షన్ తీసుకొని అక్కడే ఐడి తీసుకొని ప్రోడక్ట్ తీసుకొని వాడుకుంటే ఆయిల్ వల్ల గ్యాస్ స్టవ్ తగ్గించుకున్న. ఐబీపీ సప్లిమెంట్ ద్వారా ఇప్పుడు 9 నెలల నుంచి బీపీ టాబ్లెట్ వాడతాయి. 5 నెలలు బీపీ టాబ్లెట్ తో పాటు వాడినా ఇప్పుడు దాదాపు 9 నెలల నుంచి బీపీ టాబ్లెట్ వాడకుండా సప్లిమెంట్ ద్వారా రిజల్ట్ తీసుకోవడం జరిగింది. మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచి అంటే ఈ మంచిని నాకు చెప్తే డబ్బులు కూడా వస్తాయి, నువ్వు చేసే పనులతో పాటు ఖాళీ ఉన్న టైంలో వచ్చిన బెనిఫిట్ షేర్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పిన అప్లైన్స్. సో అదే పని నేను చేద్దామని నేను కూడా 5-6 నెలలు బంధువులు, చుట్టాలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరి దగ్గర తిరిగిన. చేసిన పాపం ఊరికే అవుతుందా సార్? ఏం పాపం చేసిన? మనం అంత ఈజీగా వచ్చినామా? 5 నెలలు మనము దయ్యము పూతమంది చంపేయడం. ఎసారో ఆ పాపం నన్ను వెంటాడింది 5-6 నెలలు. ఒక్కడు రాలే. ఇట్లాంటి చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. టికెట్ ఇప్పుడే కొనుక్కొని వచ్చినాం, టికెట్ 100 చూసినాం, 200 వాటాలను చూసినాం. కర్మ కాకపోతే నీకు పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముఖం చూసి ఇట్లాంటి పని చేయి, ఏదన్నా నీకు వీడియోగ్రఫీ సరిపోకపోతే నా పార్ట్ టైం జాబ్ చూసుకో అని చెప్పారు. సో మీటింగ్కి వెళ్ళింది ఎవరు సార్? ఎవరు విన్నది? ఎవరు క్లారిటీ తీసుకుంది? ఎవరు నిలబడవలసింది? ఎవరు గెలవలసింది? ఎవరు ఫ్యామిలీ లైఫ్ చేంజ్ చేయవలసింది? ఎవరు? అన్ని మనమైనప్పుడు పక్కింటో మాట ఎందుకు వినాలని చెప్పి ఎవ్వరు మాట్లాడలేదు. ఎవ్వరు మాట్లాడకుండా నేను చేసిన పని ఏంటంటే మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం. జూమ్ మీటింగ్స్, డిఎల్సిపి మీటింగ్స్, సెమినార్స్, బూట్ క్యాంప్స్. ఎవరు వచ్చినా రాకపోయినా మీటింగ్లకు అటెండ్ అయినా సార్. వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినా. నాకు తెలిసి ఇవాళ చాలా మంది మనలంతా ఇబ్బంది పడుతున్నారు. నేను 50 మంది చెప్తే ఇందాక ఒక లీడర్ అంటున్నాడు కదా, 50 మంది చెప్తే 3 వచ్చింది సార్, ఏం చేయాలి అర్థమైతలేదు, జనాలు ఎట్లా మార్చాలి అర్థమైతలేదు అని చెప్పి అది ఉండేది. ఎసానో అట్లా 20-30 మంది చెప్తే ఒక్కరు వస్తుండే, ఒక్కరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టు, రాకపోతే నేను ఒక్కరిని వెళ్తుండే. అట్లా మీటింగ్కి వెళ్ళడం మూలంగా నన్ను నేను మార్చుకున్నా, నా ఆలోచన విధానం మార్చుకున్నా. ఇక్కడ సక్సెస్ అయిన లీడర్ మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక ధైర్యం వచ్చేది. ఇంతమంది గెలిచినప్పుడు నేనెందుకు గెలవలేదు అని ఒక నా మైండ్ సెట్ మార్చుకొని ఇంకా మీటింగ్కి ఎక్కువ వెళ్ళడం మూలంగా ఖచ్చితంగా నా లైఫ్ చేంజ్ చేసుకుంటా, ఖచ్చితంగా 1,00,000 కొడతా, కారు ఇంటి ముందు పెడతా. డెఫినెట్ గా ఎవరు రాకపోయినా సరే నేను ఖచ్చితంగా గెలవలసిన ప్లాట్ఫామ్ ఇది, ఖచ్చితంగా గెలిచి చూపిస్తా. ఇప్పుడు రానోళ్ళందరికీ నా చెక్కు ద్వారా సమాధానం చెప్తా అని చెప్పి అట్లా మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం మూలంగా 6 నెలల నుంచి చిన్నగా నా సక్సెస్ స్టార్ట్ అయింది. వెస్టేజ్ లో నాకు వచ్చిన
ఇన్కమ్ 30 రూపాయలు. ఎంత? 30 రూపాయలు. ఇప్పుడు హైయెస్ట్ గా 2,03,119 రూపాయలు గెలిచినమా లేదా సార్? ఎంతో కొంత గెలిచినమా లేదా? ఎవ్వరు రాకపోయినా గెలిచే బిజినెస్, కాకపోతే లర్న్ చేస్తే ఎర్న్ చేసే బిజినెస్, నేర్చుకుంటే సక్సెస్ అయ్యే బిజినెస్. ఎవరికైనా నెగిటివ్ తోనే స్టార్ట్ అవుతుంది బిజినెస్. ఒక 5 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం. ఎవరు రాకపోయినా ఎక్కువ మీటింగ్లకు అటెండ్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు నేను సక్సెస్ అవ్వడం కాదు, నా అండర్లో 94 మందికి 3,000 నుంచి 74,000 తీసుకునే ఇన్కమ్ హోల్డర్ 94 మంది లీడర్లు చేసిన. మంచి చేసినా చెడు చేసిన, మంచిగా చెడా. ఇద్దరు రియల్ ఎస్టేటర్స్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, సో హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని రకాల రైతులు ఉన్నారు, అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు సార్. ఎక్కడ నేను రూపాయి కట్టలే, ఎవరితో రూపాయి కట్టేది. నేను షాప్ చేంజ్ చేసిన, వాళ్ళని కూడా షాప్ చేంజ్ చేయండి, ప్రోడక్ట్ బాగుంటే నాతో పాటు 2-3 మీటింగ్లు రండి అని చెప్పాను. సో అట్లా జర్నీ చేసే టైంలో వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్నారు, నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఎస్ఆర్నో ఇప్పటి వరకు ఈ 2 ఇయర్స్ నేను వెస్టేజ్ పూర్తిగా బిలీవ్ చేసి 2 సంవత్సరాలు సార్ వెస్టేజ్ నేను జర్నీ చేయడం. సో ఈ 2 సంవత్సరాల వెస్టేజ్ ద్వారా నేను తీసుకున్న టోటల్ ఇన్కమ్ 27,50,000 రూపాయలు. సో 17 సంవత్సరాలు బయట 17 సంవత్సరాలు జాబ్ చేస్తే 2 వీలర్ బైక్ ఉన్న ఒకటి అప్పట్లో కంపెనీ చేసినప్పుడు 2 సార్లు ఈఎంఐ కట్టలేని దౌర్భాగ్య పరిస్థితి. 17 సంవత్సరాలు పని చేస్తే 2 లక్షల అప్పుతో 2 సార్లు ఈఎంఐ కట్టలేక బయట పడ్డారు. 2 లక్షల అప్పుతో రోడ్ మీద పడ్డారు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి 2 సంవత్సరాలు వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేస్తే 15 లక్షల టాటా నెక్సాన్ కార్ తీసుకొని కార్లలో జర్నీ చేస్తున్నా. ఈ రోజు గుర్తుపెట్టుకోండి సార్. దాంతో పాటు 3 ఫారెన్ ట్రిప్లు వెళ్ళినా, థాయిలాండ్, దుబాయ్, ఖత్తర్ వెళ్ళి వచ్చిన వెస్టేజ్ ద్వారా 5 లక్షల అప్పు తెచ్చుకున్నా, 5 తులాల బంగారం కొన్నా. మొన్న దుబాయ్ వెళ్ళినాం ఫిబ్రవరి 4వ తారీఖు. జనవరి 28వ తారీఖు దుబాయ్ వెళ్ళడానికి ముందే జనవరి 28వ తారీఖు ఊళ్ళో 2 ఫ్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేసుకొని దుబాయ్, ఖత్తర్ వెళ్ళేసి రావడం జరిగింది. వెస్టేజ్ లో ఇది నా జర్నీ. సో మీరు కూడా అందరి ధనవంతుల్ని ఒక ప్రతి పేదవాడు కూడా బెంచ్ కార్లో తిరగాలని చెప్పి ఆలోచన తీసుకొచ్చిన మహానుభావుడు, విజన్ ఉన్న లీడర్స్ మన గౌతమ్ వారి సార్. ఎస్ఆర్నో ప్రతి పేదవాడు కూడా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేసేయడానికి వచ్చిన అవకాశం ఇది. వచ్చిన అవకాశం ఏంటో తెలుసుకొని మీరు కూడా పట్టుకొని మాతో పాటు జర్నీ చేస్తూ మీరు గెలుస్తూ చాలా మందిని గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ.